విజయమంటున్నాడు. అన్నా డిఎంకే గనక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ రెండు కలిసి మేము 108 మందిని కూడా, అంటే ఇతను 2 స్థానాలు గెలిచాడు కదా, ఆ 108 మందిము రాజీనామా చేస్తాం, మూకుమ్మడి రాజీనామా చేస్తాం. అప్పుడు అది దేశ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం అవుతుంది. ఎందుకు అంటే ఈ రెండు పార్టీలు వేరువేరుగా పోటీ చేసి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే ఇటు డిఎంకే అటు అన్నా డిఎంకే రెండు పార్టీలు కూడా వేరువేరుగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇటువైపు ఏమొచ్చేసి విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిపిఎం, విసికే, సిపిఐ, కాంగ్రెస్ ఈ 4 పార్టీలతోటి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ఇచ్చేసింది, వాళ్ళ 5 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. అయితే ఇప్పుడు విజయ్ 2 చోట్ల గెలిచాడు కాబట్టి ఒక స్థానమే ఉంటుంది కాబట్టి 107కి 5 కలిస్తే 112 కలిస్తే ఇంకా 6 స్థానాలు కావాలి. అందులో సిపిఐకి 2, సిపిఎంకి 2, విసికేకి 2, మొత్తం 6 స్థానాలు. అలాగే కరెక్ట్గా సరిపోతుంది. 118 మ్యాజిక్ ఫిగర్. అయితే వాళ్ళు నిర్ణయం ఈ రోజు తీసుకుంటామని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు డిఎంకేతో కలిసి పనిచేశారు కాబట్టి, పోటీ చేశారు కాబట్టి, వాళ్ళు సపరేట్గా పోటీ చేయలేదు. సో ఈ నేపథ్యంలో ఏమవుతుంది, అటు డిఎంకే అన్న డిఎంకే ఎమ్మెల్యేలు సపరేట్గా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు నిజంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాట్లాడుకుంటున్నారా లేకపోతే ఇంకేదైనా పరిణామం కోసం మాట్లాడుతున్నారా తెలియదు. కానీ ఇటువైపు టీవీకే ఎమ్మెల్యేలకి, టీవీకే అధినాయకత్వానికి కొంచెం భయం అయితే పుట్టేసింది. ఎందుకు, ఈలోగా సిపిఎం, విసికే, సిపిఐ, ఈ కాంగ్రెస్ వాళ్ళని అటు డిఎంకే గనక, ఎందుకంటే డిఎంకే అన్న డిఎంకే పొత్తు పెట్టుకుంటే డిఎంకేతో కలిసి పనిచేశారు కాబట్టి వీళ్ళు అటు వెళ్ళిపోతారు. కాంగ్రెస్ వాళ్ళకి ప్రభుత్వం ఏర్పాటు కావాలి, కానీ విజయ, స్టాలినా అన్నది అనవసరం. వాళ్ళకి అధికారం కావాలి. ఎవడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడో వాడి వైపు వెళ్ళిపోతారు. వాళ్ళకి కావాల్సింది డబ్బు. వాళ్ళు ఏ రోజు ఒక సిద్ధాంతానికి, ఒక సూత్రానికి కట్టుబడి పనిచేయలేదు. అయితే వేరే సిద్ధాంతానికి పడ్డారులేండి. మరి ఇప్పుడు విజయ్ ఒకవేళ రాజీనామా చేస్తే ఎవరికి నష్టం? దేశ చరిత్రలో నిలిచిపోతా అంటారు, కానీ నష్టం ఎవరికి? విజయ్కే నష్టం. ఎందుకంటే అటు డిఎంకే అన్న డిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళు రాజీనామా చేస్తే 108 మంది, 107 మంది, అప్పుడు ఎవరికి లాభం? వీళ్ళకే లాభం. అందులో మళ్ళీ రీ ఎలక్షన్లు జరిగితే ఆ బై ఎలక్షన్లో మొత్తం ఇందులో సగానికి సగం ఒక 40 స్థానాలు మళ్ళీ ఇటు డిఎంకే అన్న డిఎంకే తీసుకుంటే అప్పుడు ఏంటి ఉపయోగం విజయ్కి? అది పెద్ద తప్పిదం అవుతుంది. పైగా మీకు ఓట్లు వేశారు ప్రజలు, వాళ్ళకి మీరు భయపెడుతున్నారా? వాళ్ళకి విలువ లేదా? ఒక 10 స్థానాలను మీరు ఏదో ఒక విధంగా తీసుకోవాలి. అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు మీకు సపోర్ట్ చేస్తామంటే మీరే తీసుకోవడం లేదు. సరే, నీ సిద్ధాంతం ఏంటంటే కాంగ్రెస్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్కి, డిఎంకేకి నీ సిద్ధాంతం అంతా ఒకటే. నీకు జాతీయ భావజాలంతో కూడినటువంటి సిద్ధాంతాల పార్టీలు నీకు ఇష్టం ఉండవు, అది స్పష్టంగా తెలుస్తుంది. దేశమంతా చీకొడుతున్నటువంటి కాంగ్రెస్ వెనకే నువ్వు పడుతున్నావు కాబట్టి సరే పడు, తప్పేం లేదు. కానీ రాజీనామా చేస్తానంటే ఎవరిని బెదిరిస్తున్నారు? ప్రజల్ని బెదిరిస్తున్నారు మీరందరూ. ఇప్పుడు రాజీనామా చేస్తే, ఇంతకుముందు కేజ్రీవాల్ అలాగే రాజీనామా చేశాడు, గెలుపొందాడు. అలాగే నువ్వు కూడా గెలుపొందుతావు అనుకుంటున్నావు. కానీ అక్కడ గెలుపొందడానికి ఆయన మొత్తం 73 స్థానాలు గెలిచాడు, ఉన్నవే 75 ఎన్నో అక్కడ. ఇక్కడ మీరెన్ని గెలిచారు? సగం కూడా గెలవలేదు. మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకి ప్రయత్నాలు చేయాలి, కానీ రాజీనామా చేస్తానని భయపెడితే అప్పుడు డిఎంకే అన్న డిఎంకే నిజంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు బై ఎలక్షన్లో నీకు వచ్చినటువంటి 108లో వాళ్ళు కనీసం 60-70 లాగేశారు అనుకో, ఆ తర్వాత నువ్వు ఏంటి ప్రతిపక్షంలో కూర్చోవలసి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో నిన్నెవరు నమ్మరు. ప్రభుత్వం ఏర్పాటు చేయనటువంటి చేతగాని వ్యక్తిగానే మిగిలిపోతావు నువ్వు.